స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుడి సన్నిధి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు జరగనున్నాయి. ఇవాల్టి నుంచి 16 వరకు నవరాత్రి ఉత్సవాలు, ఆ తర్వాత 17 నుంచి 27 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. చందనమలంకరణతో గణపయ్య భక్తులకు దర్శనమిస్తున్నారు. పుష్పకావిడి సమర్పణానంతరం రాత్రి కాణిపాక ఆలయ వీధుల్లో సిద్ధి బుద్ధి సమేత గణనాథుడిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాణిపాకం బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్యులకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తామని అంటున్న ఎమ్మెల్యే మురళీమోహన్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నాతో పాటు శాసనసభ్యులు మురళీమోహన్ కూడా ఉన్నారు. వారితో కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, కాసేపటి క్రితం కలెక్టర్ కూడా పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. సో ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, లక్షలాది మంది వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటి అంశాలు కూడా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. నమస్కారం సార్. ఈవేళ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కాసేపటి క్రితం కలెక్టర్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. సో ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈసారి వినాయక చవితి బ్రహ్మోత్సవాలు రెండు పర్వదినాలని పురస్కరించుకొని వచ్చేటువంటి ప్రతి భక్తుడు సంతృప్తికరమైనటువంటి రీతిలో దర్శనం చేసుకోవడానికి ఏ ఏ సౌకర్యాలు కల్పించాలో, ఏ ఏ వెసులుబాట్లు కల్పించాలో, ఏ ఏ రకాలైనటువంటి అవసరాలని మనం పూర్తి చేయాలన్నటువంటి అంశాలని గడిచిన 15-20 రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, వారి మార్గనిర్దేశంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మీరందరూ ఇక్కడ చూసే ఉంటారు. ఈరోజు ఉదయం 3 గంటల నుంచి సర్వదర్శనం అనుమతించబడింది. అభిషేకాలు జరిగిన తర్వాత సర్వదర్శనం మొదలైంది. ఏ ఒక్కరూ కూడా గంటకు మించి క్యూ లైన్లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి రాకుండా ఉచిత దర్శనం, అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, విఐపి దర్శనాలు ఎవరి లైన్ వారికి వస్తూనే సర్వదర్శనానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. అక్కడ ఎవరు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకోవడం కోసం కూడా ఎవరు ఒకరికొకరి క్లాష్ కాకుండా 2-3 క్యూ లైన్లు ఉంటాయి. ఆ క్యూ లైన్లో మొదట 2 వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరూ తృప్తికరమైనటువంటి దర్శనాన్ని పొందుతున్నారు. ఇప్పటికి దాదాపుగా 7 గంటల సమయం అయింది. సర్వదర్శనం మొదలై నిరాఘాటంగా సాగుతోంది. మీరు క్యూ లైన్ బస్టాండ్లో దిగినటువంటి వాళ్ళు కానీ, ప్రైవేటు వాహనాల్లో దిగినటువంటి వాళ్ళు కానీ అక్కడే సూచిక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ లైన్లో వెళ్ళాలనుకుంటున్నారు, 100 రూపాయలు ప్రత్యేక లైన్లో వెళ్ళాలనుకుంటే పలానా మార్గంలో వెళ్ళాలి, 150 రూపాయలు ప్రత్యేక లైన్లో వెళ్ళాలనుకుంటే పలానా మార్గంలో వెళ్ళాలి, ఉచిత దర్శనానికి వెళ్ళాలంటే పలానా మార్గంలో వెళ్ళాలని సూచిక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి వస్తున్నారు. ఆయా ప్రాధాన్యతలు బట్టి వారు ఏ లైన్లో వెళ్ళాలనో ఆ లైన్లోకి వచ్చిన వెంటనే దర్శనం చేసుకుని బయటకు వెళ్తున్నారు. చంటి బిడ్డల తల్లులకి ప్రత్యేకంగా దర్శన సౌకర్యం కల్పించడం జరిగింది. ఎవరైతే అంగవైకల్యం కలిగిన వారు ఉన్నారో వారికి ఒక అటెండెంట్తో పాటుగా ప్రత్యేక దర్శనం కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా గమనిస్తూ ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది తలగకుండా, అంటే భక్తుడి యొక్క సంతృప్తి దర్శనానికి మొదటి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. దానికి మించినటువంటి ప్రాధాన్యతలు ఈరోజు కానీ బ్రహ్మోత్సవాల సమయంలో కానీ ఉండరు. కాబట్టి అందులో ఏ రకమైనటువంటి డోకా లేకుండా మేము ఈరోజు కార్యనిర్వహణాధికారి కానీ, అధికారులు కానీ, సిబ్బంది కానీ మేమందరం కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. దాదాపు లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడ రావడానికి అవకాశం ఉందండి. ఎంతవరకు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాయి సార్? ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొలిసారి మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచిన తర్వాత బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. సో ఎంతమంది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం? మనకి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల సంగమంలో ఉన్నటువంటి ఈ ఆలయంలో ఎంతమంది భక్తులు వస్తారని మీరు అనుకుంటున్నారు? ఈరోజైతే సుమారుగా 70-80 వేలు పైన దాటే అవకాశం ఉందని ఒక అంచనా ఉంది. ఒకవేళ 1,00,000 మంది చేరినా, 1,00,000 మందికి చేరినా 1,00,000 మందికి కూడా దర్శనాన్ని కల్పించే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మనం సుప్రభాతము అవన్నీ కూడా ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది కదా. ఆర్జిత సేవలు ఏమి ఉండవు కాబట్టి దర్శనానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. ఏంటంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నాహారాలు, అంటే వాళ్ళకి క్యూ లైన్లో వేచి ఉన్న వాళ్ళకి కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఇక్కడికి వచ్చేటువంటి వారికి అన్న ప్రసాదాలు ఎలాంటి ఇవ్వబోతున్నారు? సుమారుగా 10 ప్రాంతాల్లో మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ దాహం వచ్చినా చుట్టుపక్కల కనుచూపు మేరలో ఒక మినరల్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. మనిషికి దాహం వచ్చిన కనుచూపు మేరలో కనిపిస్తుంది. అంటే అంత గ్రామం నలుగుమూలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు దేవస్థానం, మరొక వైపు స్థానిక పంచాయతీ
అధికారులకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది, వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నీటికి సంబంధించి ఏ సమస్య లేదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల అన్నదానం జరుగుతుంది. వచ్చిన ప్రతి భక్తుడికి అక్కడ ఏ డోకా లేకుండా అన్నదానం. అట్లాగే ఉచిత ప్రసాదాలు కూడా గణనీయంగా పెంచడం జరిగింది. ప్రసాదాల్లో ఇవ్వడం జరుగుతుంది. క్యూ లైన్లో ఉన్నటువంటి వారికి కూడా సేవకుల ద్వారా ఎక్కడైనా ఎవరికైనా దాహం ఉన్నా లేకపోతే ఇంకొక అవసరం ఉన్నా వారికి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ వృద్ధులు, వికలాంగులు, చెడ్డబిడ్డ తల్లులు వాళ్ళ ప్రత్యేక లైన్ ఉంది కాబట్టి వాళ్ళ లైను దాదాపుగా ఒక 10-20 మందికి మించదు. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తామంటున్నారు. సో లక్షలాదిగా తరలి వచ్చేటువంటి భక్తులకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని శాసనసభ్యులు మురళి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ సుబ్బుతో మురళి, HM టీవీ, కాణిపాకం నుండి.